మిథున రవి సంక్రాంతి. ఈ మిథున రవి సంక్రాంతి అంటే ఏమిటి అంటే, తూర్పు భారతదేశంలో అషర్ అని, దక్షిణ భారతదేశంలో అని మరియు కేరళలో మిథునం ఆంతు అని కూడా పిలుచుకుంటారు. సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించే రోజునే మిథున రవి సంక్రాంతి అని పిలుచుకుంటాం. జ్యోతిష శాస్త్ర ప్రభావం ప్రకారం సూర్యుని యొక్క ఈ మార్పులు కీలకమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజుల్లో పూజలు ఖచ్చితంగా చేయాలి భక్తులందరూ కూడా. 2025వ సంవత్సరంలో మిథున సంక్రాంతి జూన్ 15వ ఆదివారం రోజున వస్తుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా సిద్ధంగా ఉండి ఆ రోజున ప్రత్యేకమైన పూజలను జరుపుకోవాలి. మిథున సంక్రాంతి అనేది 4 రోజుల పండుగ. భక్తులు వర్షాలను స్వాగతించి ఆనందంగా జరుపుకునే ఒక వేడుక. పెళ్లికాని అమ్మాయిలు ఆభరణాలతో అందంగా దుస్తులు ధరించి, వివాహిత మహిళలు ఇంటి లోపల ఆటలు ఆడుతూ ఇంటి పనుల నుండి విరామం తీసుకునే సమయం కూడా ఇదే. మిథున సంక్రాంతి ఆచారాలు ఎలా ఉంటాయంటే, ఈ రోజున విష్ణువు మరియు భూమి దేవతను పూజించాలి. ఒడిషా లాంటి ప్రదేశంలో అక్కడి భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించి మాతృభూమిని వర్ణించే అక్కడి ఆ భూమాతకు పూజలను చేస్తూ ఉంటారు. ఆ భూమాతను ఒక రాయిగా అలంకరించి ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు. పసుపు కుంకుమలతో పలు రకాల పూలతో ఆ భూమాత స్వరూపంగా కొలిచే ఒక రాయికి ప్రత్యేక పూజలు నైవేద్యాలను సమర్పించి చల్లంగా చూడమని వేడుకుంటూ ఉంటారు. మిథున సంక్రాంతి పర్వదినం రోజున ఎవరైనా భక్తులు, పెళ్లి కాని వారు యువతులందరూ కూడా ఆ భూమాత స్వరూపంగా కొలిచే ఆ రాయికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమలు పలు రకాల పూలతో అందంగా అలంకరించి ఆ భూమాతను వేడుకోవాలి. అలా చేయడం వల్ల వివాహానికి సిద్ధమై ఉన్న ఆ యువతులందరికీ కూడా త్వరగా వివాహమయ్యే అవకాశాలు కూడా ఆ భూమాత ఆశీర్వదిస్తుంది. మిథున సంక్రాంతి రోజున మరొక పర్వదినంగా కూడా రాజపర్వంలో మరొక సాధారణ ఆచారం కూడా కలిగి ఉంది. మర్రి చెట్టు బెరడుపై ఊయలులు కట్టడం. అమ్మాయిలందరూ కూడా దానిపై ఊగుతూ పాటలు పాడుతూ ఆనందించాలి. డోలి వంటి వివిధ రకాల ఊయలను కట్టి, అవసరమైన వాటికి ఆ బట్టలను కట్టి దానిమీద యువతులందరూ ఊగుతూ భక్తితో ఆ శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటే కూడా సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున పేదవారికి బట్టలను దానం చేయడం కూడా ఎంతో శుభదాయకం. అన్ని ఇతర సంక్రాంతి పండుగల మాదిరిగానే ఈ రోజున ఒకరి పూర్వీకులకు నివాళులు అర్పించడం అత్యంత పవిత్రమైనదిగా కూడా ఇది పరిగణించబడింది. ఈ మిథున సంక్రాంతి రోజున తీయటి పదార్థాలను అనగా బెల్లం, కొబ్బరి, కర్పూరం ఆ మహావిష్ణువుకు భూదేవి మాతకు సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. ఈ రోజున ఆచారాల ప్రకారం బియ్యంతో చేసిన ఎలాంటి పదార్థాలను కూడా తీసుకోకపోవడం అనేది చాలా ఉత్తమం. ఈ రోజున సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి కూడా భక్తులందరూ వారి జీవితంలో రాబోయే నెలలు మరింత ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మిథున సంక్రాంతి నాడు ఉపవాసాన్ని పాటించడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఈ రోజున ఆ సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. భూదేవి మాతకు ప్రత్యేకంగా పూజించే ఈ రోజున భక్తులందరూ కూడా ఆ భూమాతను వేడుకుంటూ సకల శుభాలను పొందుదాం. మిథున సంక్రాంతి రోజున భక్తులందరూ కూడా నదీ స్నానాలు చేయడం అనేది ఎంతో ముఖ్యం. అలాగే ఇంటి ముందట రంగురంగుల ముగ్గులతో ఆ ఇంటిని కూడా అందంగా అలంకరించుకొని ఇంటిలో ఆ శ్రీమన్నారాయణుడికి భూదేవి మాతకు ప్రత్యేకమైన పూజలు చేయడం కూడా ఎంతో ముఖ్యమని మన శాస్త్రం చెబుతోంది.